చిన్నమంద అన్న మాటను ఎందుకు ఆయన లేఖనాల్లో రాసి ఉన్నాడు? చిన్నమంద భయపడుకుడి అని ఎందుకని చెప్తున్నాడంటే, ఇద్దరుగా ముగ్గురుగా నలుగురుగా ఉన్నవాళ్ళు చాలామందికి జనం కావాలి. అక్కడ పోలండి, అక్కడ నెలకి 3 సార్లు 4 సార్లు భోజనాలు పెడుతున్నారు. హల్లెలూయా. జనం మీద మనం ఎక్కడున్నామో కూడా కనపడము. స్తోత్రం చెప్పండి. అంతే కదమ్మా, జనం మీద ఎక్కడున్నామో కూడా మనము కనపడము. మనుషులకి దేవుని కనపడదాంలే, మనుషులకైతే కనపడడం కానీ దేవునికి కనపడదాం. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు చూస్తూ ఉంటాడు. 2 ముగ్గురు ఉన్న కాడ ఉంటామా లేకపోతే జనం ఉన్న కాడ ఉంటామా అనేది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఎంతవరకు మనం ఉంటాం? కొందరు అంటూ ఉంటారు, అక్కడ ఎవరు లేరు, అక్కడ పెద్ద ఎవరు లేరు, మేమంటే మేము లేకపోతే వాళ్ళు లేకపోతే ఎవరో, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఆగిపోయి లేరు, మేమే అందుకే మేము మానేసాము అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమే, హాల్లో ఏళ్ళు ఉంటాం కాదు, హాల్లో ఏళ్ళు ఉంటాం కాదు. అన్నీ ఉన్నప్పుడు మనం రాసుకుని పోసుకుని తిరగడం కాదు. చెప్పండి గట్టిగా. అంతే కదమ్మా, అన్నీ ఉన్నప్పుడు రాసుకుని పోసుకుని తిరగడము కాదు. అన్నీ ఉన్నప్పుడు మనము ఆలింగనం చేసుకుని ఈ మావుడే, మా అన్నయ్యే, మా తమ్ముడే అని చెప్పడం కాదు. కానీ గమనించండి, చెప్పండి, సమయం పరిస్థితులు అనుకూలించినప్పుడు, అందరూ కూడా విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా ఎవడైతే మిగిలిపోతూ ఉంటాడో, మిగిలిపోయినప్పుడు నేనున్నాను అంటాడో వాడే నిజమైన స్నేహితుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. వాడే కాదు, లోకమంతా ప్రపంచమంతా కూడా ఏకమై ఒకవేళ తిరుగుబాటు దాడి చేయ పరిస్థితుల్లో ఆ మనుషుడు ఒకవేళ ఒంటరి అయిపోయినాడు అనుకో, బాధపడుతున్నాడు అనుకో, ఎవరైనా సరే ఆ పరిస్థితుల్లో భయపడకు నేను ఉన్నానని ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైన నమ్మకస్తులు. స్తోత్రం చెప్తాం గట్టిగా. నిజమే కదా, పరిస్థితులను చూసి ఏమంటే పరిస్థితులను చూసి మన బాగోగులను చూసి మన ఎదుగుదలను చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కాదంట. ఒకప్పుడు మన కష్టకాలంలో మనకు చెయ్యందించి, ఏ పరిస్థితుల్లో మనకు చెయ్యందించాడో ఆయన, ఏ పరిస్థితుల్లో మనల్ని అంటపెట్టుకుని ఉన్నాడో ఆయన, అది గుర్తించాలి. అది గుర్తించి ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, ఉద్యోగాలు రావచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మరలా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తిని, ఆ మనిషిని వదలుకోకుండా హత్తుకొనడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని నీతిని నెరవేర్చేవారుగా మనం ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దేవుని నీతిని నెరవేర్చేవారు ఉంటాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటాం. స్తోత్రం చెప్పండి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషిస్తాడు. ఆమేన్. కానీ అలాగ లేదండి నాడు మనుషులు, అలాగ ప్రవర్తించట్లేదు, అలా కూడా లేదు ఈనాడు. అవసరం ఉన్నప్పుడు అంతా అన్నీ మీదే అనేవాళ్ళు ఉన్నారు. అవసరం తీరినాక నువ్వెవడవరా అన్నట్టుగా చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిస్థితులు అనుకూలించలేదని చెప్పి సేవ మానేద్దామా? ప్రార్థన మానేద్దామా? లేదు. అందుకు ఒక ఆయన పాట పాడాడు కదా. ఏమని పాడాడు? ఎవరున్నా లేకపోయినా ఏం పాడాడమ్మా? ఆరాధన ఆపను, స్తుతించట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, అంతాన ఎలుకే ఆరాధన యేసుకే, అంతాన మంచికే ఆయన చిత్తము ఉంచే. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితుల్లో ఈ పాట పాడాడంటారు ఆయన? ఆరాధన ఆపను, స్తుతించటం మానను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ ఉంటే పాడతాడంటారు.
చాలామంది ఏం చేస్తారంటే పుస్తకం తీసుకునేది మైగా తీసుకుని ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమాను, అంతా నా మేలికి ఆరాధన. చక్కగా పాడతారు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పాట ఎందుకు పాడాడో, ఆ పాట అనుభవం మనలో ఉండదు, ఉండదు అక్కడ. నేను పాట పాడాను కదా, మొన్న కొత్త పాటలు 4 పాటలు విడుదల చేశాను. ఆ 4 పాటలు 4 సందర్భాలుగా నా యొక్క శ్రమ, కష్టము, అనుభవాలతో పాడాను. ఆ పాటలు పాడాను. అందులో ఒక పాట ఉంటుంది కదా, ఏమంటే ఏ స్థలమందైనా ఏ స్థితిలోనైనా నిన్నే స్తుతించాను. ఆ పాటలో ఒక శరణాలు ఉంటాయి చూసారు. నాకు భయంకరమైన వ్యాధి కలిగింది. నిజంగా నమ్మండి నమ్మకపోండి, దానిని ఏడుతున్నాను అన్నమాట. ఇంట్లో ఏడుతున్నప్పుడు ఆయన దాన్ని తీసి నా కంటికి చూపిస్తున్నాడు ఎదురుకుండా. స్తోత్రం చెప్పండి. అందుకే అందులో ఒక శరణం పాడాను. ఏం పాడానంటే, వ్యాధి బాధలు నన్ను చుట్టినను, ఒంటరినై నేనున్నా, వ్యాధి బాధలు నన్ను చుట్టినను, ఒంటరినై నేనున్నా, కృంగిపోనయ్యా, కుమిలిపోనయ్యా, నీ కను దృష్టి నాపై నుంచి స్వస్థపరచావు, నీ కను దృష్టి నాపై ఉంచి శ్రమల నుండి విడిపించినావు. ఈ స్థలమందైనా ఈ స్థితిలోనైనా నిన్ను స్తుతించేదను. స్తోత్రం చెప్పండి. నిజమే, నా పాట అనుభవం, శ్రమ, అనుభవం, వ్యాధి. ఆ పాటను మా మనవడు పాడాడు ఇప్పుడు. ఆ తర్వాత ఇంకా అనేక మంది పాడుతూ ఉంటారు. నిజమే, ప్రతి పాట, ప్రతి ఆ పాడుతున్న దైవజనులు, ఏ దైవజనులైన పాటలు పాడుతూ ఉంటే, రాస్తూ ఉంటే వాళ్ళ యొక్క అనుభవం అంట, దేవునితో ఉన్న వాళ్ళకున్న సహవాసము, సంబంధము, దేవునితో వాళ్ళకున్న కలయిక, ప్రేమ అటువంటిది. నిజం, ఈ రోజున ఆ ప్రేమ దేవుడు మనకిచ్చాడు. మరి ఆ ప్రేమను దేవుని మనం కోల్పోకూడదు. దేవుడికి మహిమ కలుగును కదా. మనం కోల్పోయామనుకో, అందులోకి వెళ్ళామనుకో, ఆయన మనతో ఉంటాడంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నప్పుడు, ఆయన మన పక్షమున నుండి నేను ఉన్నాను అని చెప్పి మనకు ధైర్యం ఇస్తున్నప్పుడు, ఆయన విడిచిపెట్టేసి వేరొక్క దేవుళ్ళని, వేరొక్క మనుషులను, వేరొక్క వాటిని మనము అనుసరించామనుకో, దేవుడు బాధపడ్డారా? సోదరం చెప్పండి, బాధపడతాడా అమ్మా? మనం అందరూ అక్కడ ఉన్న, మనం ఎదురుకుండా ఉన్న మనం పక్కన పెట్టేసి మన పిల్లలు పక్క వాళ్ళు ఎవరినైనా ఎత్తుపట్టుకుని లేదా ఎక్కువగా పోగుడి లేదా ఏదైనా చేశారనుకో, మనకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. తల్లిని నేను మమ్మల్ని పట్టించుకోకుండా చూడాలి, ఆడు చూడు లేదా ఆమె చూడు, వాళ్ళని ఎంతగా వాళ్ళని ప్రేమగా చూస్తున్నారు. అవి మేము అనుభవించడానికి మేము యోగ్యులం కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. మరి దేవుడు బాధపడ్డంటారా? నీ దైవజనుడు మరి అట్టే ఉన్నప్పుడు అట్టే ఉన్నాడే, తీసుకెళ్ళి అయ్యగారు నాకెవరూ లేరండి, మా అన్నదమ్ములు విడిచిపెట్టేశారండి, నేను చచ్చిపోతానండి. వాసన వచ్చేత్మ కాదు, ఇంట్లో భార్య కూడా దరిదాపులకు రాకోకుండా, పిల్లలు కూడా దరిదాపుల్లో రాకోకుండా, స్థితిని మరిచిపోకూడదు ఎప్పుడో కూడా. దేవుడు చూస్తున్నాడు. స్థితిని మరిచిపోయామనుకో, మరి ఇప్పుడు మరలా దేవుని అవసరం ఉంటుంది, చావుకుని అవసరం ఉంటుంది. హల్లెలూయా. ఆకలి తీరిపోయినాక, అన్నాన్ని అవసరం తీరిపోయినాక మనిషిని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదమ్మా?
ఆకలి మరలా వేస్తుంది, అవసరం మరలా వస్తుంది. రాదా? అవసరం రాదంటారమ్మా? నా పని అయిపోయింది, నేను గొప్పలు అయిపోయాను, నాకు ఇంకెవరు అవసరం లేదు అనుకోవడానికి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, నా పని అయిపోయింది, నా అవసరం తీరిపోయింది, నాకు ఇంకెవరు అవసరం లేదు అనుకోవడానికి అవకాశం లేదు. అయ్యగారు ఇది నన్ను చంపేస్తుంది, అయ్యగారు మా పిల్లల్ని చంపేస్తుంది, అయ్యగారు మా అమ్మని చంపేస్తుంది, అయ్యగారు ఎక్కడున్నారు అయ్యగారు అన్నాడు ఒక ఆయన ఫోన్ చేసి. నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా చర్చి కాడ ఉన్నాను అన్నాను. అనడంతో రెండు అయ్యగారు అన్నాడు. ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళాడు, మరలా చేశాడు ఫోన్. అయ్యగారు రెండు అయ్యగారు అన్నాడు. తాళం ఎక్కడ ఉన్నాయి అన్నాను. తాళం వేసి బయటికి గేట్ కాడికి వెళ్ళాడు, మరలా చేశాడు. గేట్ ఎత్తనాడు అయ్యగారు అన్నాడు. గేట్ వేసి సెంటర్ రోడ్డుకి వెళ్ళాను, మళ్ళీ చేశాడు. మరలా సెంటర్కి వెళ్ళి మళ్ళీ చేశాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాక మరలా చేస్తున్నాడు. అయ్యగారు ఇది నన్ను చంపేస్తుంది, అయ్యగారు పట్టుకుని మా ఆవిడ పట్టుకుని అందరిని చంపేస్తుంది అన్నాడు. హల్లెలూయా. నిజమే. ఇంటి దగ్గరికి వెళ్ళి బండి స్టాండ్ వేసినాక మరలా చేసినప్పటికి చేశాడు. వెళ్ళాం, మీరు లేకపోతే మేము లేవండి అన్నాడు. అయ్యా ప్రార్థన చేసాం. ఆ దురాత్మ చేత ఆ పట్టి పీడించబడుతున్న ఆ మనిషికి ప్రార్థన చేసి ఆ దురాత్మ నుండి అలా విడుదల కలిగించాం. అక్కడ చూశారు కదా, అక్కడ చూశారు కదా, అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా మరింతగా బలపడాలి, మరింతగా అంటే నీ దైవజనులను బలపరచాలి, సంఘాన్ని బలపరచాలి, 10 మందిని దేవుని దగ్గరికి నడిపించవలసిన వారు. మేలు పొందిన తర్వాత కీడు చేయని ఉద్దేశించే మనుషులు సమాజంలో ఉన్నారంటే చాలా భయంకరమైన పరిస్థితి. స్తోత్రం చెప్పండి. నిజమే. సమాజంలో కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తే, ఆ మాటను మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథములో ఆ మాటను చూస్తే 18వ అధ్యాయము అలాగే 11వ వచనం కానీ ఒక మాటను చూద్దాం. ఆ మాటని చూడండి. సౌలు మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు, ఒకప్పుడు సౌలు చేతుల్లో ఒక వేట ఉండగా దావీదు పొడిసి గోడకు బిగించుందనుకుని సౌలు ఆ వేటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే. ఏం చేస్తున్నాడు సౌలు? సౌలుకు దావీదుకున్న పరిచయం ఏంటి?